సార్ మరి ఇందాక వీళ్ళందరూ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అంటూ దానివల్ల వెన్నుపూస కూడా డిస్టర్బ్ అయ్యేది. దాంతోపాటు ఈ నీ జాయింట్ పెయిన్స్ కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? చాలా అండి. ఇప్పుడు ఎవరైతే ప్రీవియస్లీ కాలర్ ఎవరైతే ఉన్న ముందు కాలర్స్ ఉన్నారో నాకు ఎక్స్రే ఎంఆర్ఐ తీసినప్పుడు నాకు సర్జరీ చేయాలన్నారండి. తర్వాత నేను మెడిటేషన్లోకి వచ్చాను. నాకు అంతగా నొప్పి అనిపించలేదు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను కొంచెం నడుము నొప్పి ఫీల్ అవుతున్నాను. దాని తర్వాత మోకాళ్ళ నొప్పి ఫీల్ అవుతున్నాను. గ్యాస్ట్రిక్ కూడా ఉందండి అని చెప్పారు. ఇప్పుడు అలాంటి కేసెస్ చాలా ఉంటాయి. కొంతమందికి నోటీస్ చేసుకోవడం రాదు. ఓకే. స్పెసిఫిక్గా ఏదైతే సఫర్ అవుతారో అదే చెప్తారు. బట్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళను తను అన్నీ నోటీస్ చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఏంటంటే లెగ్మెంట్స్ అంటారండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఇది మూవ్ అవ్వాలంటే దీనికి ఒక ఫ్లెక్సిబిలిటీ లెగ్మెంట్ ఉంటుంది దీన్ని. సో మజిల్ ఒకటే కాదు, ఈ మజిల్కి బోన్కి నరువుకి సపోర్ట్ ఇచ్చేది లెగ్మెంట్. ఈ లెగ్మెంట్ ఒత్తిడికి లోనవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆ లెగ్మెంట్ని ఫిట్నెస్ చేయాలి అంటే సరైన రెస్ట్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మేము 9ంటికే పండుకుంటామండి, అట్లా ఏం లేదు. 9ంటికి పండుకున్నామంటే బెడ్ మీదకి ఒకసారి వెళ్ళినప్పుడు ఒకటే పొజిషన్లో ఒక 40 మినిట్స్ మనం పండుకున్నాం అనుకోండి, మన డే మొత్తం కష్టపడ్డ వర్క్ అంతా వితిన్ 45 మినిట్స్లో మజిల్ అంతా రిలాక్స్ అవుతుంది. ఓకే. అది ఎలా రిలాక్స్ అవుతుంది? మంచిగా లాంగ్ బ్రీత్ అండ్ లాంగ్ బ్రీత్ రిలీజ్. ఎందుకంటే వన్స్ ప్రాబ్లం తగ్గిన తర్వాత ఇలాంటిది మనం బేసిక్గా తీసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కాదు కావాల్సింది, బాడీకి ఎక్కువ రెస్ట్. మనం వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసిన తర్వాత నైట్ టైం మనం 10కి వెళ్ళండి 11కి వెళ్ళండి 45 మినిట్స్ కాన్షియస్లో ఉండి కళ్ళు మూసుకోకుండా మనం ఒకటే పొజిషన్లో, కొంచెం కష్టంగా ఉన్నా మనం ఒకటే పొజిషన్లో స్ట్రైట్గా పండుకుంటే మజిల్కి నరువుకి బోన్కి సపోర్ట్ ఇచ్చే లెగ్మెంట్ ఏదైతుందో ఆ యొక్క స్ట్రెస్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంది. ఇక్కడ బ్రీతింగ్ కూడా అవసరం, జస్ట్ కామ్. చూడండి, ఒక్కసారి మనం బయట నుంచి వచ్చి ఎండ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి నీడ కిందకి వచ్చేసరికి ఎంత హాయిగా ఉంటుంది. అవును. సో అలానే మన బాడీ డే అంతా వర్క్ చేసి ఒక్కసారి స్నానం చేసి బెడ్ మీదకి వెళ్తే ఆ మజిల్లో ఉన్న స్ట్రెస్ అంతా లెగ్మెంట్ రిలీజ్ చేసేస్తుంది. మనం అలానే ఉండి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ 1 అవర్ 2 అవర్స్ తర్వాత వచ్చే రిలాక్స్ కాదు, ఫాస్ట్ అండ్ స్లో వచ్చే రిలాక్స్ అంటే ఇమీడియట్లీగా మనం వెళ్ళి బెడ్ మీద పండుకొని కామ్గా ఉన్నప్పుడు వచ్చే రిలాక్సేషన్ చాలా స్టాండర్డ్గా ఉండిపోతుంది బాడీకి. సో వన్స్ ప్రాబ్లం తగ్గిన వాళ్ళకి అది ఒక ప్రాక్టీస్ లాగా వచ్చేస్తుంది.